సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణకు పోరాటం మొదలైంది. సికింద్రాబాద్లో కాసేపట్లో శాంతి ర్యాలీ తీనున్నారు. మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో జరిగే ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. శతాబ్దాల చరిత్ర గల సికింద్రాబాద్ను ముట్టుకుంటే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు స్థానిక బిడ్డలు. శాంతి ర్యాలీతో నిరసన తెలిపి రేవంత్ సర్కారు మెడలు వంచబోతున్నారు. మన ప్రాంత అస్తిత్వం కాపాడుకోవాలంటే సికింద్రాబాద్ బిడ్డలు పెద్ద సంఖ్యలో శాంతి ర్యాలీకి తరలి రావాలని పిలుపునిచ్చారు తలసాని. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే శాంతి ర్యాలీ అని చెప్తున్నా కూడా ప్రజలు పోలీసులు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? స్వరాష్ట్రం సాధించిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే గత చరిత్రను, గత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది, ప్రభుత్వ పాలన కొనసాగించింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాల నరలోనే ఇవాళ గత చరిత్ర, గత వైభవాన్ని తుడిచిపెట్టేందుకు కుట్రలు పన్నుతుంది. అందులో ప్రధానంగా హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్ ట్విన్ సిటీస్కున్న చరిత్రను కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళ సికింద్రాబాద్ను ముక్కలు చేసి దాన్ని అటు మల్కజ్గిరిగా రూపాంతరం చెందేందుకు వాళ్ళ ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తానంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏదైతే ఇటు ఆల్ఫా హోటల్, సికింద్రాబాద్ అంటేనే ఆల్ఫా హోటల్తో పాటు క్లాక్ టవర్, అనేక చిహ్నాలు ఉంటాయి, అనేక వైభవాలు ఉంటాయి. వాటన్నింటికి చిహ్నంగా ఉన్న సికింద్రాబాద్ లష్కర్, అంటే ఒక సికింద్రాబాద్కి మరొక పేరు లష్కర్గా పిలుస్తారు. ఆ లష్కర్ పేరు మార్చేందుకు ఇవాళ రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ పూర్తిగా ఏదైతే ఇటు సికింద్రాబాద్ లష్కర్కి సంబంధించిన డివిజన్లను మల్కజ్గిరిలో కలపడం, ఆ పేరును తీసేసి మల్కజ్గిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు చేస్తున్న కుట్రలను పటచలు చేసేందుకు ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందులో భాగంగా ఆల్ఫా హోటల్ నుంచి ప్యారడైజ్ నేరుగా ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ స్టాచ్యూ వరకు కూడా ఈ శాంతియుత ర్యాలీ కొనసాగుతుంది. శాంతియుత ర్యాలీలో పార్టీలకు అతీతంగా ఇటు ఏదైతే వ్యాపారవేత్తలు, ఇతర వర్గాల ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పర్మిషన్కి సంబంధించి కొంత ఉగిసలాట ఉంది. మొదటగా సికింద్రాబాద్, గతంలో సికింద్రాబాద్ కిందికి ఉంది, ఇది హైదరాబాద్ కమిషనరేట్లో ఉంది. హైదరాబాద్ కమిషనరేట్లో ఉంటే సికింద్రాబాద్ జోన్ డీసీపీని కలిసి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఈ పరిధి మారిపోయింది. పూర్తిగా ఇది మల్కజ్గిరి పరిధికి వస్తుంది. మల్కజ్గిరి కమిషనరేట్లో కలిసిందంటూ కూడా ఇవాళ పోలీసులు చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. అయినా పర్మిషన్ రాలేదు. అయినప్పటికీ కూడా శాంతియుతంగా నల్ల జెండాలు, నల్ల కండువాలతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇటు చెప్పిన నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ప్రారంభంగానున్న శాంతియుత ర్యాలీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చేరుకుంటున్న నేపథ్యంలో పర్మిషన్ లేదంటూ ఇవాళ మళ్ళీ ఒక కొత్త సాకెత్తుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్ఫా హోటల్ దగ్గర చేరుకున్న బీఆర్ఎస్ నేతలందరినీ కావచ్చు, ఇటు వాణిజ్య సముదాయాలకు సంబంధించిన వ్యాపారవేత్తల్ని, ఇతర వర్గాల ప్రజలందరికీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది. అంటే ఒక నిరసన కార్యక్రమం తెలుస్తామంటే పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం మళ్ళీ దానికి విరుగుడుగా వారిని అరెస్ట్ చేయడం ఇది హేమమైన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. పూర్తిగా ఇవాళ ఒక చరిత్రను కనుమరుగు చేసే కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే కూడా ఇవాళ ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపేందుకు కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ సికింద్రాబాద్ ప్రజలకు సంబంధించిన అంశం ఇది సికింద్రాబాదే కాదు, యావత్ తెలంగాణకి ఒక దిక్సూచి లాంటి అంశం ఇది. సికింద్రాబాద్ అంటే దేశానికి, ప్రపంచానికి ఒక పేరుగాంచిన సిటీ. అలాంటి సికింద్రాబాద్ ఇవాళ కాదు అంటే ఎలా అని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఈ నిరసన కార్యక్రమాల్ని అక్కడికి అణచివేయాలని చేస్తుంది. కానీ ఒక శాంతియుత పడిన రోజు ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మరింత పెద్దగా అవుతుంది. ఈ పోరాటం అనేది ఇక్కడితో ఆగేది కాదని చెప్పేసి కూడా సికింద్రాబాద్ నగర ప్రజలు చెప్తున్నారు. పూర్తిగా అంటే ఒక హైదరాబాద్ ఇటు సికింద్రాబాద్ జంట నగరాలు ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన సిటీస్గా ఉన్నాయి. ట్విన్ సిటీస్, ఈ రెండు సిటీల మధ్య సౌరూప్యత కావచ్చు, అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అనేక విషయాల సందర్భంగా ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కమిషనరేట్కి సంబంధించి వాళ్ళ పేరు మార్చితే చూస్తూ ఊరుకోబోమని చెప్తున్నారు. ఇవాళ లష్కర్ బోనాలంటే ప్రపంచానికి చాటి చెప్పే బోనాలు, అది యావత్ దేశమంతా కూడా ఆ బోనాల పండుగ వైపు చూస్తారు. అలాంటి లష్కర్ బోనాలు అనే పేరును కూడా రూపుమాపేందుకు ఇవాళ ప్రభుత్వం అయితే అక్కడ పోలీసులు ఏదైతే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే వారు లాక్కెళ్తున్నారు. వాళ్ళకి ముందుగా వార్నింగ్ ఇవ్వడం అట్లాంటిది ఏమైనా జరుగుతూ ఉందా? ముందుగా చెప్పడం కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది అక్కడ. అయితే ప్రధానంగా ముందుగా ఏదైతే పర్మిషన్ లేదని చెప్పారు, ఇక్కడికి వెళ్తే సికింద్రాబాద్ కమిషనరేట్కి వెళ్తే మీరు మల్కజ్గిరి కమిషనరేట్కి వెళ్ళాలి, మల్కజ్గిరి కమిషనరేట్లో మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ మల్కజ్గిరి ఎక్కడుందో తెలియదు. నిన్న మొన్నటి వరకు కూడా సికింద్రాబాద్ పరిధిలో ఉన్న ఈ సికింద్రాబాద్ పరిధి అంతా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాదని వాళ్ళ మళ్ళీ మల్కజ్గిరి కమిషనరేట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మా అస్తిత్వం, మేము పుట్టింది పెరిగింది బతుకుతున్నదంతా కూడా సికింద్రాబాద్లో. మల్కజ్గిరి అనేది కేవలం నిన్న మొన్న ఏర్పడిన సిటీ, అక్కడికి మేము ఎందుకు వెళ్తామని చెప్పేసి కూడా వారంతా కూడా వాపోతున్నారు. వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వలేక వాళ్ళ ఒక శాంతియుత నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహిస్తా అంటే వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తానంటే ఉద్యమం ఆగేది కాదు. నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే అడుగులు పడినాయో వాళ్ళ సికింద్రాబాద్ అడుగులు పడినాయి. ఖచ్చితంగా దీన్ని సహించేది లేదు. దీనిపై మేము పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వారని చెప్తారు. ఇది పోలీసులు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు, ఇతర వర్గాల వారంతా వస్తున్న నేపథ్యంలో ఓర్చుకోలేకే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ ఏదైతే దీనికి సంబంధించి చెప్పవచ్చు సార్, ఇవాళ సికింద్రాబాద్ సంబంధించి ఒక అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఏం చెప్పచ్చు? అయితే మరి కాసేపట్లో ఇక్కడ కేటీఆర్తో సమావేశం కావడానికి సికింద్రాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు వస్తున్నారు. వారంతా కూడా సికింద్రాబాద్తో సంబంధించి సమావేశం తర్వాత వారికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగేసింది. బీఆర్ఎస్ పార్టీ అడుగు ఖచ్చితంగా ఫలప్రదం అవుతుంది, విజయవంతం అవుతుంది. ఇవాళ సికింద్రాబాద్ కంటే ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఒక క్లాక్ టవర్ ఉంది, అనేక చిహ్నాలకు, అనేక కార్యక్రమాలకి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్గా సికింద్రాబాద్ ఉంది. ప్రపంచానికి పేరు తెచ్చిన సికింద్రాబాద్ పేరు మార్చానంటే చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏమైనా చర్యగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ సికింద్రాబాద్ పేరు మార్స్తారంటే చూస్తూ ఊరుకోబోం. ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు చేశారు, పరిపాలన సౌలభ్యం కోసం డివిజన్ చేశారు, పరిపాలన సౌలభ్యం కోసం మండలాలు చేశారు. వాటన్నిటిని తీసేసే ఒక కుట్ర అటువైపు జరుగుతుంటే హైదరాబాద్ నగరాన్ని కూడా విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది. ఇది పూర్తిగా ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హేమమైన చర్యగా దీన్ని భావించవచ్చు. వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ శాంతియుత నిరసనలు ఆగవు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది మరింత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వారి అభిప్రాయం చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని కూడా ఆపితే ఇంకా నిరసన ఎక్కడ అభిప్రాయం చెప్పాలి? ప్రజలు వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలపాలంటే ఎలా తెలపాలి అసలు? ఖచ్చితంగా సికింద్రాబాద్కి సంబంధించి గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుంది, అసలు దీనిపైన ఒక ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎవరిని కలిస్తే ఏం జరుగుతుంది, మా డివిజన్ ఎక్కడో, మా ఇల్లు ఇక్కడ ఉంది, ఈ ఇల్లు ఏ డివిజన్లో ఉంది, ఏ వార్డులోకి వస్తుంది, ఏ కమిషనరేట్లోకి వస్తుంది, ఏ కార్పొరేషన్లోకి వస్తుంది చెప్పుకుందామంటే కూడా తెలియని పరిస్థితి వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే మాకు అస్తిత్వం ఉన్న సికింద్రాబాద్ పేరు తీస్తానంటే ఎట్లా మేము మా అభ్యంతరాలు చెప్పుకుంటాం, మా నిరసనలు వ్యక్తం చేస్తామని వాళ్ళ శాంతియుతంగా నిరసనలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు మరింత పెరుగుతుంది. ఎక్కడైతే ఒక శాంతియుత నిరసనని అణచివేస్తానని చెప్తే ఖచ్చితంగా భవిష్యత్ శాంతియుత నిరసనలే మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఆ తీవ్ర రూపాలే ఇవాళ మరింత ఉద్యమానికి నాంది అవుతాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడా ఆనాడు కూడా అణచివేసేందుకు కుట్రలు చేశారు. 2001 నాడు కావచ్చు, అంతకుముందు 1969 కావచ్చు. ఏ ఉద్యమమైనా తెలంగాణ అస్తిత్వం ఏ విధంగా అయితే పోరాటి సాధించారో ఇది కూడా అంతే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ హైదరాబాద్ నగరంలో
వారికి కనీసం కూడా మెజార్టీ సీటు రాకపోవడం కావచ్చు, కనీసం వారి వైపు ఓటర్లు చూడకపోవడంతోనే దీన్ని విచ్ఛిన్నం చేసి ఒక వారికి లాభాపేక్ష ఉండడంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారనే ఒక బలమైన వాదన వినిపిస్తుంది. వాళ్ళ బలమైన వాదనలోనే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, ఆ తర్వాత మల్కజ్గిరిలో కలిపి దీన్ని ముక్కలుగా చేసి స్వలాభం పొందాలనే ఒక దురాశతోటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అంటూ కూడి వాళ్ళ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వారి వ్యాపారాలను బంద్ పెట్టి వారి వర్క్లను బంద్ పెట్టి వాళ్ళ నిరసనలు తెలిపేందుకు వస్తే వాళ్ళ పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ సికింద్రాబాద్ అనేది పేరు మారిస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని కూడా వాళ్ళ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డవారు కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పిలిచిన ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఖచ్చితంగా సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలు ఒక ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న నగరాలు, అలాంటి నగరాలనే ఇవాళ మీరు విచ్ఛిన్నం చేస్తే తెలంగాణ పరిస్థితి, దీని వెనుక ఏం మతలబు ఉంది, దీన్ని ఎవరు ఈ పేర్లు మార్పిస్తున్నారనే కోణంలో కూడా ఇవాళ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.